ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రివర్గంలో చర్చించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకి 50% పదవులు ఇచ్చేలా చట్టం చేసింది. జీవో 77 ద్వారా అమలు చేస్తున్నారు. దీనిని రద్దు చేసి లోటుపాట్లు సరిచేసి కొత్తగా మరో చట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఇక మరోవైపు ఎన్నికలకు ముందు మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సదస్సులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. డిక్లరేషన్లో భాగంగా వెనుకబడిన వర్గాలకు పలు హామీలు ఇచ్చారు. అందులో నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కూడా ఒకటి. హామీకి అనుగుణంగా ప్రస్తుతం అడుగులు పడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, నామినేటెడ్ పోస్టుల్లోనే స్థానిక సంస్థల్లో కూడా కోటా అమలు చేయాలని నిర్ణయించారా? ప్రస్తుతానికి ఇది నామినేటెడ్ పదవుల వరకు మాత్రమే చూడాల్సిన నేపథ్యం. 2019లో యాక్ట్ 24/2019 పేరుతో ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా వర్గాలకు కలిపి 50% పూల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చారు. దానివల్ల జనాభా శాతం ఎక్కువగా ఉన్న బీసీలకి నష్టం జరుగుతోంది అన్నది ప్రధానమైన అభ్యంతరం. ఆ మేరకే తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలో అప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం బీసీలకి ఈ పూల్ వల్ల కేవలం 24% మాత్రమే అందుతోంది, కానీ 34% రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపులేషన్ రేషియోని బట్టి. సో ఈ నేపథ్యంలో మేము అధికారంలోకి వస్తే బీసీలకు 34% అమలు చేస్తామంటూ ఒక ఎన్నికల హామీని ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా సార్లు దీనిపైన సమీక్షలు నిర్వహించింది. ఆ యాక్ట్ ఆఫ్ 24ని రిపీల్ చేయాలన్న దానిపైన ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి చాలా సమయాన్ని తీసుకుంది. దాని ద్వారా 77 దీనికి సంబంధించి ఏదైతే 77 జీవోని రద్దు చేసి మరి ప్రస్తుతం దానికి సంబంధించిన 77 జీవోని రద్దు చేస్తూ కొత్త యాక్ట్ని తీసుకురావాలా, లేకపోతే ఏ పాలసీ ప్రకారం దీంతో ముందుకెళ్లాలని దాని మీద ఒక డిస్కషన్ కేబినెట్ లో సుదీర్ఘంగా చేసింది. దీని ప్రకారం 2017లో చేసిన పల్స్ సర్వే ఆధారంగా జనాభా గణనని కౌంట్ చేసి దాని ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలన్న దిశగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మళ్ళీ సరికొత్త చట్టాన్ని తయారు చేసి బీసీలకి అంటే పూల్ మొత్తం మీద కాకుండా గతంలో ఇచ్చినట్టుగా మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి 50% ఖచ్చితంగా బీసీలకు 34% కేటాయిస్తూ మిగతా వాళ్ళకు కూడా జనాభా రేషియో ఆధారంగా ఆ రిజర్వేషన్లు అమలు చేయాలన్న విధంగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది ఖచ్చితంగా బీసీ వర్గాలకు సంబంధించి కొంత గుడ్ న్యూస్గా చెప్పాల్సిన నేపథ్యం. ఎందుకంటే గతంలో ఉన్నదానికి పూల్లో కొంత నష్టం జరుగుతుందన్న భావం అందరిలో ఉండేది. అయితే అప్పట్లో కూడా గత ప్రభుత్వం కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా చేసినట్టుగా గత పార్టీ కూడా వస్తూ వచ్చింది. కానీ దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి, దానికి సంబంధించిన పాత చట్టాన్ని రద్దు చేయాలి, దాన్ని కొత్త చట్టాన్ని తీసుకురావడంతో ఈరోజు కేబినెట్ ఆ దిశగా ఇనిషియేషన్ తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఒకవైపు బీసీలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయం పెద్ద గట్టి నిర్ణయమే కాబోతుంది. దీనికి సంబంధించి పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి మిగతా వర్గాలకు కూడా జనాభా రేషియో ప్రకారం ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా వాళ్ళ పాపులేషన్ రేషియో ఎంత ఉంటుందో వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకి దక్కేలాగా ఉంటుందా, లేకపోతే ఇంకేదన్నా దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయని తెలియాల్సింది. దానికి సంబంధించి కేబినెట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి దీన్ని అధికారికంగా ప్రకటిస్తారా, లేకపోతే తర్వాత దీనిపైన నిర్ణయాన్ని ప్రకటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆ దిశగా కేబినెట్ అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. సో మిగతా చాలా అంశాల మీద ఈరోజు కేబినెట్ చాలా ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేస్తూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన ఈరోజు ప్రతిపాదన ఏంటంటే ఈ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఏదైతే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నాయో అక్కడ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఒక దాన్ని తీసుకురావాలన్న ప్రపోజల్ని ఈరోజు కేబినెట్ డిస్కస్ చేస్తోంది. సాధారణంగా ఏదైనా రిజిస్ట్రేషన్ సంబంధించి పోతే గంటల తరబడి అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు కావచ్చు, అందుబాటులో ఉన్న టెక్నాలజీకి సంబంధించి అంతసేపు అవసరం లేదు. స్లాట్ కేటాయించుకొని ఆ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వీలైనంత త్వరలో సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్స్ చేసే విధంగా ఆ సిస్టాన్ని కూడా ఒకరోజు కేబినెట్ ఈరోజు తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అయితే కొంత విప్లవాత్మకమైన నిర్ణయాలు కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి బయటకు వచ్చి ఆ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.